రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగం బలోపేతానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతూ రైతులకు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకువస్తూ రైతులకు పురాతన వ్యవసాయ పద్ధతులు కాకుండా గిట్టుబాటు ధరలు వచ్చే పంటలు సాగు చేసే విధంగా పంట మార్పిడి పద్ధతులు ప్రవేశపెట్టామని చెప్పారు. త్వరలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని, అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించామని చెప్పారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి విమర్శించారు. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం వ్యవసాయ అనుబంధ రంగం. ఈ రంగం పైన దాదాపుగా 64% మంది జనాభా జీవిస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏ ప్రభుత్వమైనా ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, రైతులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. 18 మాసాలుగా చంద్రబాబు గారి నాయకత్వంలో వ్యవసాయంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా సరే ప్రతి సమస్యని పరిష్కరించి ఈరోజు రైతుల హృదయాల్లో ఈ ప్రభుత్వం స్థిరస్థాయిగా నిలిచిన విషయం మనందరికి కూడా తెలుసు. దురదృష్టవశాత్తు మనకు ఒక అపోజిషన్ పార్టీ ఉంది. ఆ అపోజిషన్ పార్టీ కూడా ఈరోజే వచ్చి పార్టీ పెట్టి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, సైక్లోన్లు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏ సమస్య వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ దిగిరానటువంటి వ్యక్తి అధికారం పోయేసరికి ఈరోజు రైతులు గుర్తొస్తున్నారు. ఒక వారంలో ప్రెస్ మీట్ పెట్టి సాక్షి టీవీలో, పేపర్లో పచ్చి అబద్ధాలు, అది వినడానికే అసహ్యంగా ఉన్నటువంటి అబద్ధాలు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులను చూశాను. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, కానీ పాత్రికేయుల సమావేశం పెడితే పచ్చి